ఓకే, 8వ వచనం ఏమంటాడంటే, మీరు యుద్ధముకు వెళ్ళినప్పుడు ఓకే భయపడవద్దు అని అంటాడు. అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇది అసలు ఇటు సైడ్ కాదు. ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఏదైనా చేయటానికి? మీలో ఎంతమంది భయపడుతున్నారు? లైఫ్ కష్టమేమో, ట్రై చేస్తే ఓడిపోతానేమో. అసలు ఫియర్లెస్ పీపుల్ ఎవరంటే యవనస్తులే. కానీ జీవితం దగ్గరికి, ఉద్యోగం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మోస్ట్ అఫ్రైడ్. అదేంటో అక్కడికి రాగానే వాళ్ళు హలో ఉన్నారా, మళ్ళీ ఫీట్లు చేస్తాడు, కొండ మీద నుంచి కూడా దూకుతాడు కుదిరితే. అసలు వాడిని అసలు పట్టజాలం. అలాంటిది జీవితం దగ్గరకు వచ్చి నిర్ణయించుకునేది మాత్రం ఫెయిల్ అయితే. సో కొంచెం వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అడల్ట్స్ అందరూ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అది మీలో ఎంతమంది ఇది చేస్తే ఈ వ్యాపారం పోద్దని ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది? యు స్టిల్ దేర్, నువ్వు ఉన్నావు. అందుకే నువ్వు ఎదగట్లా. నీకు డబ్బు అంటే ప్రాణం, అది నీకు తెలియటల్లా. నువ్వు 2-3 సార్లు ఫెయిల్యూర్ చూసుంటావు కాబట్టి ఫెయిల్యూర్ వెనక నువ్వు దాగున్నావు. యువర్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓటమంటే నీకు భయం, అంటే నువ్వు బతుకున్నావు. హలో, దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళు, కానీ మనం వెళ్ళలేం. ఎందుకో తెలుసా? నేను ఓడిపోయాను 2 సార్లు, 3వసారి అసలు దేవుడిని నమ్మలేను. బైబిల్లో ఒక మాట అంటాడు, అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని. అది అందరూ చేయలేరు. మొత్తం ఫిలిస్తీన్లందరూ అమ్ము వీడితో సౌలు రాజు, ఎవ్రీబడి ఈజ్ అఫ్రైడ్. వచ్చాడు, అయి లేదు, యుద్ధము నేను కాదు, యుద్ధము యెహోవాదే. సో అది నేను అనేవాడు బతికిలేడు కాబట్టి ఆ యుద్ధం గెలిచారు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇలా నానా విధాల భయాలు ఉంటాయి. ఓకేనా?